మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ దెయ్యాలు లేవని నిరూపిస్తే నేనే మీకు సరెండర్ అయిపోతానని చెప్పేసి అక్కడ ఆ పర్సన్ చెప్పడం జరుగుతుంది. హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చేసి హర్రర్ మూవీ అని చెప్పారు. బట్ ఆ సినిమా చూస్తున్నంత సేపు హర్రర్ ఎఫెక్ట్స్, హర్రర్ సౌండ్, మ్యూజిక్ అవి తప్ప హర్రర్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే దెయ్యాలు, భూతాలు ఇలాంటివి అయితే నాకు ఆ సినిమాలో ఎక్కడ కనిపించలేదు. సో ఆ మూవీయే ఈషా. సో ఈ మూవీ అనేది ఇప్పుడు కాదు, 2 months బ్యాక్ రిలీజ్ అయింది. అప్పుడే నేను మూవీ రివ్యూ ఇవ్వాలి, బట్ కొన్ని కారణాల వల్ల నేను థియేటర్లో మూవీ చూడలేదు. ఇప్పుడు ఓటీటీలో చూశాను. చూసిన తర్వాత అమ్మయ్య సేఫ్ అయిపోయాను. థియేటర్లకు వెళ్ళలేదు కదా, బతికిపోయాను రా బాబు. లేకపోతే అస్సలు చూడాలనే ఓపిక ఉండేది కాదు. చూడలేకపోయి వెనక్కి వచ్చేసి అప్పుడు కూడా రివ్యూ ఇచ్చేవాడిని కాదేమో అనిపించింది ఓవరాల్ గా ఈషా మూవీ చూసిన తర్వాత. మూవీని అయితే మాత్రం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఆ సినిమాని అంటే ఆ ఉన్న పరిధిలో తిప్పకుండా, స్టార్ట్ చేసిన పాయింట్ తో తిప్పకుండా ఇక ఎక్కడెక్కడికో తిప్పేసి ఏదేదో చేసేస్తారండి మూవీని. అదే ఈషా మూవీలో కూడా జరిగింది. సినిమా స్పాయిలర్ లేకుండా ఆ పాయింట్ ఏంటో చెప్తాను. ఆ పాయింట్ ఏంటంటే, ఒక టీం ఉంటారు, అంటే ఒక 4 ఉంటారు. ఆ 4 మీకు పోస్టర్ మీద కనిపిస్తూ ఉంటారు, హీరో అండ్ హీరోయిన్స్. ఆ 4 ఏంటంటే దెయ్యాలు లేవు, ఇదంతా కూడా ఒక భ్రమ, అంటే కావాలనే డబ్బు కోసం చేస్తారు అనేసి ఫస్ట్ ఒక స్వామీజీని పట్టిస్తారు. తర్వాత ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్తారు, ఆ పర్సన్ కూడా అలాంటి వాడేనేమో అని వాళ్ళ అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అసలు ఆ ఇన్సిడెంట్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. అది క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. ఇంకా అది ట్విస్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో ఇక డైరెక్టర్ గారు చెప్తే అది కూడా ఫిక్స్ అవుతాం మేము అనుకోవడానికి. వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ రియల్ గానే దెయ్యాలని వదిలిస్తూ ఉంటాడు. సో ఆయన ఏదో డాక్టరు, సో మీరు చదువుకున్న వాళ్ళు, మీరేంటి దెయ్యాలేంటి అన్నట్టు ఏదైతే చెప్తారండి. ఇంకా అక్కడ నుంచి స్క్రీన్ ప్లేలో ఏదైతే చేసేస్తారు. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు దెయ్యాలు లేవు అని నిరూపించడానికి వచ్చారు కదా, నేను ఒక ఇల్లు చూపిస్తాను, ఆ ఇంట్లోకి వెళ్ళి మీరు 3 రోజులు ఉండి వస్తే, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ దెయ్యాలు లేవని నిరూపిస్తే నేనే మీకు సరెండర్ అయిపోతానని చెప్పేసి అక్కడ ఆ పర్సన్ చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్ గా వీళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్తారు, ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. అక్కడ 3 days అలా స్పెండ్ చేస్తారు. ఫైనల్ వాళ్ళు బయటకు వచ్చాక ఏంటంటే, మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ తో వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఆత్మలుగా ఉన్నారు అన్నట్టు ఏదో ట్విస్ట్ రివీల్ చేశారు. బాబు నాకైతే చాలా ఎడ్డుకు వచ్చేసింది. మీరు మాత్రం నేను చెప్తున్నాను, ఆ మూవీ చూస్తే చాలా ఓపికతో చూడాలి. ఏదో ఉంది, ఏదో జరుగుద్ది, ఏదో క్యూరియాసిటీ అన్నట్టు క్రియేట్ చేశారు, కానీ ఏమి లేదు అక్కడ. చాలా డెడ్ అంటే డెడ్ స్లో స్క్రీన్ ప్లే అది. సో డెడ్ కి ఇంకా దానికి పదం లేదు ఇంకొకటి వేరే చెప్పడానికి, అలా ఉన్న మూవీ. ఇందులో మ్యూజిక్ వర్త్ అయిందా అంటే మ్యూజిక్ అంత ఇదిగా అయితే లేదు, పర్లేదు, ఉన్న దాంట్లో పర్లేదు. ఎస్ఎఫ్ఎక్స్ అయితే మరీ టూ మచ్ ఉన్నాయి. మనకి ఓటీటీలో అంటే మనం మొబైల్లో హెడ్ ఫోన్ పెట్టుకొని చూస్తుంటే ఆ రేంజ్ లో ఉందంటే, ఇంకా థియేటర్ లో మరి టూ మచ్ ఉండి ఉంటుంది సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి. ఈ ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ అయితే మరి దారుణంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీతో కొంచెం కవర్ చేశారు. ఫైనల్ గా దీనికి ఎవరైనా వర్క్ చేశారు అంటే అది ఒక డిఐ చేసే టీమే. ఎందుకంటే ఆ పూర్ ప్రొడక్షన్ వాల్యూస్ ని చాలా బ్యూటిఫుల్ గా అవేవి కనిపించకుండా చాలా బాగా మేనేజ్ చేశారు. ఫైనల్ గా హర్రర్ మూవీ అనగానే ఏదైనా రొమాంటిక్ సీన్స్ కానీ, హర్రర్ సీన్స్ కానీ అలాంటివి పెడుతూ ఉంటారు. బట్ అలాంటిదైతే ఈ సినిమాలో లేదు. పెట్టి కూడా దండగలేండి ఈ సినిమాకి. సో ఫ్యామిలీతో అండ్ పిల్లలతో కలిసి కూర్చొని చూడొచ్చు. పిల్లలు అయితే దెయ్యాలు ఉంటాయేమో అని భయపడడానికి అయితే లేదు, దెయ్యాలు ఉండవు, బొమ్మలు ఉంటాయి, ఆడుకోవచ్చు. సో ఇదేంటి ఇవాళ ఈషా మూవీ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్ లో తెలియజేయండి. నాకంటే ముందు మీరు చూసుంటారులేండి, చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.